ఇటీవల వక్ఫ్ బోర్డుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఖమ్మంలో ముస్లింలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వక్ఫ్ బోర్డుపై బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ ఫౌండర్ సయ్యద్ సాదక్ అలీ వక్ఫ్ బోర్డు భూములను స్వాధీనం చేసుకునే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో నల్ల చట్టాలు చేసింది. ఆ నల్ల చట్టాల్లో భాగంగా ఈరోజు వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో 2025 అది రద్దు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈరోజు 9 గంటల నుండి 9 గంటల 10 నిమిషాల వరకు లైట్లు ఆర్పేసి దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయాలని కోరడం జరిగింది. అందులో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ముస్లిం సోదరులము అందరం కూడా ఆ పిలుపుకు మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు మనకు తెలుసు, ఈ దేశంలో నల్ల చట్టాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులకు అసౌకర్యాలకు గురి చేస్తూ నానా ఇబ్బందులకు గురిపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అందుకే ఈ నల్ల చట్టం వక్ఫ్ బోర్డు చట్టం ఏదైతే ఉందో అది వక్ఫ్కి ఇచ్చిన దానం ఏదైతే ఉందో, భూములు దానం ఏదైతే ఇస్తారో దేవాలయాలకు ఇచ్చిన దానం లాంటివే భూములు. ఆ భూములను ఏ దేవాలయానికి ఇచ్చినా మసీదులకు మాస్కులకు ఇచ్చినా కూడా ఆ భూములను వెనక్కి తీసుకోవడం అనేది జరగదు. అలాంటి ఇనాం భూములని, అలాంటి దేవాలయాలకు వచ్చిన ఏదైతే భూములు ఉన్నాయో ఈ భూములు కూడా అలాంటివి అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రధానికి మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ నల్ల చట్టాలు వాపసు తీసుకోవాలని ప్రధానంగా కోరుతున్నాం.